అప్పు తీసుకొని వ్యాపారం చేస్తూ అప్పు ఎగ్గొట్టేటప్పుడు ఆ ఎగ్గొట్టేవాడి వ్యాపారాన్ని స్ట్రీమ్ లైన్ చేసి ఆ తర్వాత మొత్తం అప్పు తీర్చేటట్టన్నా చూడాలి. లేకపోతే వాడు తీర్చలేడు అనుకున్నప్పుడు వాడి దగ్గర ఉన్న ఆస్తులంతా దఖలు చేసుకోవాలి. అలా కాకుండా అటు ఇటు కాని పాత్ర పోషిస్తే మోడీ సర్కార్ అయినా అపప్రద కాదు, అవమానాల్ని ఎదుర్కొంటుంది, అవినీతి ముద్ర వేసుకుంటుంది. వాస్తవంగా ఓడా ఐడియాకి సంబంధించి అతిపెద్దదైనటువంటి అంశం సుప్రీంకోర్టే తీవ్రంగా తప్పుబట్టి మోడీ సర్కార్‌ని ఆ రోజున నిలదీసింది. ఏంటంటే వీళ్ళకి సంబంధించి 5,606 రూపాయలు బకాయిలున్నాయి. ఏజీఆర్ స్థూల ఆదాయ బకాయిలున్నాయి. దానికి సంబంధించి కట్టలేకపోతున్నారంటూ వాటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మీరంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే, కేంద్ర ప్రభుత్వం లేదు వాళ్ళు దాదాపు 20-30 లక్షల మందికి సేవలు అందిస్తున్నారు కాబట్టి వాళ్ళ సేవలు ఎక్కడ మిస్ అయిపోతాయి అని మేము వాళ్ళని చూస్తున్నాం. జాయింట్‌గా ఏదో ఓ ప్లాన్ చేస్తున్నాం. వాళ్ళు ఎగ్గొట్టేది ఎంత, వాళ్ళు ఇచ్చేది ఎంత, ఇదంతా చూసుకొని మేము చూసుకుంటా వదిలేసేయండి అంటే సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది. అంటే అప్పెగ్గొట్టేవాడికి కొంత తగ్గించి డిస్కౌంట్ ఇచ్చి అప్పుని మేనేజ్ చేసేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. అదేమంటే ఒక 20-30 లక్షల మంది ఖాతాదారులు. ఓడా ఐడియా లేకపోతే దేశం ఏమైనా నష్టపోతుందా? వేరే సర్వీసెస్‌కి వెళ్ళిపోతారు. కానీ ఆ పేరు చెప్పుకొని బ్యాంకుల సొమ్ము ఎగ్గొట్టేటటువంటి దరిద్రులను ఎందుకు నెత్తినేసుకురావాలా?